అది ఎప్పుడో జరిగిన ఘటన. రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. కానీ నిన్ను వేడని నీడను అంటూ వైసీపీ నేతల్ని మాత్రం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే అప్పట్లో జరిగిన రచ్చ, దాని తదనంతర పరిణామాల ప్రభావం అలాంటిది. మరి ఇప్పుడేమో ప్రభుత్వం మారింది, బాధితులు కాస్త కీలకమైన స్థానాల్లో కొలువు తీరారు. ఇదే సమయంలో విచారణ సంస్థల్లోనూ దూకుడు పెరిగింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో దడ మొదలైందట. ఇంతకీ ఆ నేతలెవరు? వారిలో ఎందుక భయం? వదల బొమ్మాళి వదల. పాలకొల్లులో ఆ పాత సంఘటన. వైసీపీ నేతల్ని వెంటాడుతోన్న కేసు. సిఐడి స్పీడ్ పెంచడంతో భయం పెరిగిందా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో జరిగిన ఓ దాడి కేసు ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. అంతకు మించి వేధిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ కాలం మనకే అనుకూలంగా ఉండదనే విషయం ఆ పార్టీ నేతలకు ఇప్పుడు బాగా అవగతం అవుతోంది. అప్పుడు జరిగిన ఆ సంఘటన ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది. నాడు బాధితుడిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. అటు ఈ కేసు విచారణ చేపట్టిన సిఐడి కూడా యమదూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే లోకల్గా పర్యటించిన విచారణ బృందం ఆ రోజు అప్పుడక్కడ ఏం జరిగింది అనే విషయంపై గట్టిగానే ఆరా తీస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అన్న భయం అక్కడి విపక్ష నేతల్ని వెంటాడుతోంది. ఈ మ్యాటర్ ఎంత సీరియస్ గా మారడానికి కారణం తెలియాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2022లో నాడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడుపై కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. టిడ్కో గృహాలకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని, నాటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుని స్టేజ్ ఎక్కనివ్వలేదు వైసీపీ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కులం పేరిట దూషించారంటూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నాయి. నాటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పుడంటే వైసీపీ ప్రభుత్వం, కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. అందులోనూ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమోషన్ దక్కించుకున్నారు. అందుకే ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం జరిగిందన్న కోణంలో దూసుకెళ్తోంది సిఐడి. అసలు నాటి ఘటనకు కారణమేమిటి, తదనంతర పరిణామాలేమిటి, వాటి వెనుక ఎవరున్నారు అనే కోణంలో సిఐడి విచారిస్తోంది. ఇప్పటికే పాలకొల్లుకు చేరుకుని పలువురిని ప్రశ్నించారు. దీంతో నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి నిమ్మల రామానాయుడిపై జరిగిన దాడి ఘటన అటు వైసీపీ వర్గాల్లో, ఇటు కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పాలకొల్లులో వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోందా అనే గుసగుసలు మొదలయ్యాయి. 2 ఏళ్ల క్రితం కేసులో సిఐడి స్పీడ్ పెంచడం చూస్తుంటే అది ఖాయంగానే కనిపిస్తోందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. దీంతో లోకల్ వైసీపీ నేతలతో టెన్షన్ మొదలైపోయిందట. అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన ఈ ఘటనలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం తమది కాకపోవడంతో సైలెంట్గా ఉండిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాడి ఘటనను మళ్లీ లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. నిమ్మలపై దాడి, హత్యాయత్నానికి సంబంధించి స్పీడ్గా విచారణ జరిపేలా కేసును నరసాపురం డీఎస్పీకి అప్పగించారు. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు గాను సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు విజయవాడ సిఐడి డీఎస్పీ మోహన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. సుమారు 24 మంది వైసీపీ నేతలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇటీవల సిఐడి విచారణ బృందం పాలకొల్లులో పలువురును విచారించింది. పలువురు వైసీపీ వారికి నోటీసులు కూడా ఇచ్చింది. ఘటన రోజున అసలేం జరిగింది, తప్పెవరిది, ఒప్పెవరిది అనే విషయంపై స్థానికుల నుంచి ఆరా తీస్తున్నారు. అయితే ఈ విచారణపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమపై కక్ష సాధించేందుకే కూటమి ప్రభుత్వం ఇలా తప్పుడు కేసులతో వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎవరేమన్నా వేహి పట్టనట్టుగా దూకుడుగా ముందుకెళ్తోన్న సిఐడి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మాత్రం అరెస్ట్లేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఈ లెక్కన పాలకొల్లులో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.